హాయ్ రాజా. హాయ్ రా. ఏంటో చెప్పు. ఈ వీడియో చూసావా? పవిత్రమైన ఈ ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడై ఉండి మాంసం తింటున్నాడు. వీడియో తీసేసరికి పారిపోతున్నాడు. ఇలాంటి బ్రాహ్మణుల్ని ఏం చేయాలి? నువ్వే చెప్పు. హ్మ్. నువ్వు చెప్పింది ఓకే, బాగుంది. నేను చెప్తాను, నువ్వు విను. జాగ్రత్తగా విను. ఫస్ట్ది, వాడు ఎందుకు ఇలా చేశాడో నీకు తెలుసా? రెండోది, వాడి పేరేంటో నీకు తెలుసా? సరే, ఈ రెండు విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్రాహ్మణుడు అన్నావు కదా, దాని గురించి కొంత చెప్తాను విను. బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు, కులంలో పుట్టినవాడు కాదు. కులము అనేది చేసే వృత్తిని మాత్రమే తెలియజేసిందే తప్ప అది వర్ణ వ్యవస్థకు సంబంధించినది. బ్రాహ్మణుడు లేకపోతే క్షత్రియుడు లేకపోతే శూద్రుడు ఇలాంటివన్నీ కూడా వర్ణ వ్యవస్థకు సంబంధించినవి. కాబట్టి బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు శూద్ర వంశంలో పుట్టిన శూద్ర కులంలో పుట్టిన వాడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణ వృత్తి అనేది చేయలేకపోతే వాడు శూద్రుడే. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, వాడి పేరేంటి? వాడి పేరు మహమ్మద్. వాడు బ్రాహ్మణుడు కాదు, అసలు హిందువే కాదు, వాడు ఒక ముస్లిం. ఇదంతా దేనికి చేశాడు అంటే బ్రాహ్మణుల పైన ద్వేషం రావడానికి, బ్రాహ్మణ వృత్తి పైన ద్వేషం పెరగడానికి హిందువుల్లో. ఎందుకు పారిపోయాడు? అక్కడ ఆ ప్రాంగణంలోకి రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఒక బ్రాహ్మణ రూపంలో వస్తే అక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా బ్రాహ్మణుల్ని హిందువులు అందరికన్నా కొంత ఎక్కువగా గౌరవిస్తారు, ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి. ఆ వృత్తిని మొదట విచ్ఛిన్నం చేయాలి అన్న ఆలోచనతో పెద్దపీట వేసి వీడు ఆ ప్రదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ మాంసాన్ని తింటూ వీడియో తీస్తున్నారు అని చూస్తున్నప్పుడు కూడా తిని వదిలేసి సగంలో పారిపోయాడు. అంటే హిందువులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారి మీద నమ్మకాన్ని కోల్పోతే మత మార్పిడి చేయడానికి ఈజీగా ఉంటది అనేది వీరి యొక్క దుశ్చర్యలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారనేది ముందు గమనించి వాడు బ్రాహ్మణుడు కాదా అనేది తెలుసుకొని ఎప్పుడైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇలాంటి వారు మన భారతదేశంలో రోహింగ్యాలు కావచ్చు లేకపోతే పాకిస్తానీయులు కావచ్చు మన చుట్టూ హిందువుల రూపంలోనే తిరుగుతున్నారు. మొదట మనం గ్రహించాల్సింది అదే.